అఖీరానందన్ గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. పవన్ కళ్యాణ్ గారి కొడుగ్గా ఇండస్ట్రీకి త్వరలోనే పరిచయం కాబోతున్నారు ఆయన. పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు దేశంలోనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానుల గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలాగే ఆయన కొడుకు అఖీరానందన్ కూడా దానికి మించిన ఫ్యాన్ బేస్ని సొంతం చేసుకున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇటీవలే పవన్ కళ్యాణ్ గారితో కలిసిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్గా మారాయి. దీంతో ఒక్కసారిగా అఖీరా సినీ ఎంట్రీ ఇస్తే చూడాలని అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. దీంతో ఆయన సినిమా ఎంట్రీపై ఇప్పటికే చాలామంది డైరెక్టర్లు క్లారిటీ ఇవ్వగా తాజాగా ఎస్ఎస్ రాజమౌళి గారు ఒక లైవ్ షోలో క్లారిటీ ఇచ్చేశారట. ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాను. అది కుదరకపోతే ఆయన కొడుకు అఖీరానందన్ కోసం అదిరిపోయే కథ 10 రోజులు రెడీ చేస్తా. అదిరిపోయే కథ అది. ఇక అఖీరా కోసం ఈరోజు పాండ్యా స్థాయిలో రికార్డు సృష్టించే, రికార్డు క్రియేట్ చేసే ఒక కథని సిద్ధం చేసా అంటూ లైవ్ షోలో కొన్ని కీలక విషయాలు పంచుకున్నారట దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి గారు. ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ఆయన నటిస్తున్న ఓజీ సినిమా ఏడాది దసరా కానుక సెప్టెంబర్ 20వ తేదీన గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. దీంతో మెగా అభిమానులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు.